ప్రభావం మన యేసుకి చెందును గాక. ఆమేన్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సిఆర్కి ప్రత్యేకమైన వందనాలు. అలాగే పెద్దలకు స్త్రీలకు కూడి వచ్చిన కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నారు. కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. మూడవ వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఒక్కనోటి నుండి ఆశీర్వచనములు శాపవచనములు బయలుదేరు నా సహోదరులారా ఇలా ఉండకూడదు. ఆచండి. ఇంకొక వాక్యంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం 2వ హృదయములు నిండి దాని బట్టి నోరు మాట్లాడగల ప్రార్థిస్తూ వాడుకోగలరు. ప్రేమలందరినీ నిలిచిన అవకాశం విశ్వాసాన్ని ఇప్పుడు యొక్క మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందా మీరే సహాయం కల్పించారు. మీ యొక్క పరిశుభ్రత సహాయం వాళ్ళు చేసి వెరగాలి చూడాలని వచ్చేవారు. ఏ వచ్చిన తండ్రి. ఆమె ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే మన నోరును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ నేను కొన్ని పదాలు చెప్పాను. ఏంటంటే ఆ పదాలంటే మన నోరును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసలు విడివిడిగా ఒకసారి ఆలోచించే అంశాలు అర్థం చేసుకుని మనం వాక్యంలో వద్దాం. ఏంటంటే అంటే మనం రోజు చాలా మాట్లాడుతూ ఉంటాం. వేరే వేరే ప్రతి సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. కానీ మాట్లాడేటప్పుడు ఒక పరికరాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ పరికరం పేరే ఏంటంటే అంటే దాన్నే నాలుక అంటారు. ఈ నాలుక అనేది చిన్నగా ఉన్నా అది చాలా చాలా పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటారు. ఏమేమి పట్టాలి అంటే ఒక కుటుంబాన్ని కట్టేది, ఒక కుటుంబాన్ని పడగొట్టేది, ఒక మనిషిని స్వస్థపరుస్తుంది, ఒక మనిషిని శపిస్తుంది, ఒక మనిషిని ఆశీర్వదిస్తుంది, ఒక మనిషికి ఎటువంటి కీడు చేయాలన్నా ఈ యొక్క పరికరమే ఉపయోగపడుతుంది. ఆ పరికరం పేరే చెప్పండి నాలుక. అసలు ఈ నాలుక ఎందుకు ఉపయోగపడుతుందని అంటే జాగ్రత్తగా గమనించుకుంటారు. ఎప్పుడైనా కనుక మనం ఏదైనా రుచి చూడాలనుకోండి, ఏదైనా తినాలనుకోండి, ఎలా తినాలండి? నోటితో తింటారు. నోటితో తిన్నప్పుడు నాలుక ఈ యొక్క ఇతర భాగం ఏదైతే తిప్పలేదు అక్కడ కొన్ని టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి నాలుక. ఆ నాలుగులో టేస్ట్ బడ్స్ వల్ల మనకి రుచి తెలుస్తూ ఉంటారు. అలాగే నాలుగు అనేది నరం లేని అంటూ ఉంటారు. తెలుసు కదండి. అంటే అది ఎప్పుడైతే మాట్లాడేది దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇంకొక గొప్ప లక్షణం నాలుకలు ఏంటంటే అంటే ఎవరైనా ఇబ్బందులు ఉన్నారనుకోండి, ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, ఈ నాలుగు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కిరిస్తారు. ఈ నాలుగు ఇంకేముందంటే నాలుగు అంటే నాలుగులో ఒక ఎముక కూడా ఉండదు. మరి ఏముంటుందంటే అంటే మొత్తం మజిలే ఉంటుంది. అందుకని మస్కులర్ నాలుగు అంటారు. ఏంటంటే నాలుగు ఇంగ్లీష్ ఏమంటారండి టంగ్ అంటా ఉంటారు. ఇంకా మన నాలుగు గురించి ఒక విషయం చెప్పి నేను మిమ్మల్ని తీసుకొస్తాను ముందుకి. ఇంకొక విషయం ఏంటంటే అంటే నాలుగుకి ఇంకొక గొప్ప లక్షణం ఉంది. ఏంటంటే అంటే కొన్ని పుస్తకాలు ఇలా రాశారు. ఏమనంటే టంగ్ ఈజ్ ఏ యూనివర్సల్ టూత్ బ్రష్. టూత్ బ్రష్ అంటే ఏంటంటే పళ్ళు తోముకునే బ్రష్. పళ్ళు తోముకునే బ్రష్తో మనం ఏం చేస్తామండి? పళ్ళు ఏదైనా దొరికితే అది క్లీన్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాం. అదేవిధంగా నాలుగు అనేది పళ్ళుల్లో ఏమైనా అది క్లీన్ చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని యూనివర్సల్ టూత్ బ్రష్ అంటూ ఉంటారు. అందుకే మనం బాగా గమనిస్తే మనిషి మాట్లాడాలంటే ఖచ్చితంగా నాలుగు అవసరం. ఎందుకు అవసరం అంటే మీరే గమనించండి. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఈ నాలుగు అనేది పై భాగం ఏదైతే ప్యాలెట్ ఈ పైన చూస్తారా ఆ పైదానికి టచ్ అయితేనే మనకి మాట్లాడి వస్తూ ఉంటారు. ఒకవేళ కనుక ఈ నాలుక పై భాగాన్ని టచ్ అవ్వకపోతే మెత్తనే వస్తుంది, మాట్లాడేవి బయటికి రావు. అందుకే మనం బాగా కూర్చోం అది నాలుకనే మనం ఏమన్నామంటే మస్కులర్ నాలుక అన్నాం. ఈ నాలుక అనేది చాలా చాలా పెద్ద పనులు చేస్తుంది. ఆ పెద్ద పనులు చేసేటప్పుడు మనం ఏం చేయాలండి? అదుపులో ఉంచుకోవాలి. ఈ మాటలు ఎలా రాశారండి అంటే యాకోబు గారు తన పత్రికలో రాశారు. ఎందుకు రాశారండి అంటే అప్పుడు ప్రజలందరికీ తెలవాలి. ఏం తెలవాలి? ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎలా డీల్ చేయాలి, సంతోషంలో ఎలా డీల్ చేయాలి అన్నీ
యాకోబు గారు ఒక పత్రిక రాశారు. ఆ పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి. 5 అధ్యాయాల్లో 108 వచనాలు ఉన్నాయి. ఈ 108 వచనాల్లో 3వ అధ్యాయంలో మనం బాగా చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు యాకోబు గారు ఏం రాశారంటే మనిషి తన యొక్క మాట గురించి అలాగే నాలుక గురించి రాశారు. అర్థమవుతుందండి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం ఇంకా బాగా గమనిస్తే ఇక 3వ అధ్యాయం మనం చూస్తే చదవచ్చు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండా వచ్చారు. ఇక్కడ ముందు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఎవరు రాసిన పత్రిక అండి? యాకోబు రాసిన పత్రిక. యాకోబు రాసిన పత్రిక అంటే ఎంతమంది యాకోబులు బైబిల్లో చెప్పండి? 4 ఉన్నారు. ఆ 4 ఎవరండి? అబ్రహాం మనవడు అంటే ఆ యాకోబు, మోసే గారు అని పిలవబడిన యాకోబు. 2 శిష్యుల్లో 2 యాకోబులు ఉన్నారు. 1 70 పత్తాయి ఆ యొక్క యాకోబు, తర్వాత సీమోను అంద్రయ యొక్క సహోదరి. ఇది మనకి 10వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతున్న మత్తయి సువార్త. ఇంకొకటి ఎవరంటే యేసు క్రీస్తు అలాగే సహోదరుడు. ఆ సహోదరుడే యాకోబు. ఆ యాకోబు రాసిన పత్రికే ఈ పత్రిక. ఇప్పుడు చెప్పండి, ఈ యాకోబు పత్రిక ఎవరు రాశారంటే అంటే యేసు క్రీస్తు సహోదరుడు రాశారు. ఆయన ఏమని మొదలుపెట్టి రాశారండి అంటే నా సహోదరులారా. మీరు బాగా గమనిస్తే ఈ 5 అధ్యాయంలో కూడా నా సహోదరులారా లేదా నా ప్రియ సహోదరులారా అని 17 సార్లు కనిపిస్తూ ఉంటారు. అంటే ఈయన హెచ్చరిస్తున్నాడు కానీ ప్రేమతో చెప్తాడు. బాగా గమనించండి, నా ప్రియ సహోదరులారా అని చెప్పి ప్రేమతో చెప్తున్నారు కానీ హెచ్చరిక మాటలు ఈయన రాశాడు. ఆ మాటలో ఏం రాశాడంటే అంటే మీరు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు, మీలో అనేక మంది బోధకులు కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బోధకులు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక పరికరాన్ని ఉపయోగించారు. ఆ పరికరమే నాలుక. ఆ నాలుగు అనేక విషయాలు మాట్లాడేస్తారు కానీ వాళ్ళకు ఒక విషయం తెలియదు. ఏంటి? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పేయచ్చు, దాన్ని పాటించకపోయినా పర్వాలేదని అనుకుంటారు. కానీ దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా తీర్పు తీరుస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు జాగ్రత్త పడండి అని ఆయన ఏమంటారు? యాకోబు గారు చెప్పారు. తర్వాత 2వ వచనం, అనేక విషయంలో మనమందరము తప్పిపోతున్నాము, ఎవరైనా మాట తప్పని అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరంలో స్వాధీనమందించుకునే శక్తి గలవాడు వచ్చారు. ఒకవేళ మనం బాగా గమనిస్తే ఒక మనిషి ఎప్పుడైతే తప్పిపోతాడంటే అంటే నోటి నుండి వచ్చి మాట వల్ల తప్పిపోతూ ఉంటాడు. ఎన్ని మంచి పని చేసినా, ఎన్ని చెడ్డ పని చేసినా, మొత్తం ఏం చేసినా కూడా తన యొక్క మాట వల్ల ఖచ్చితంగా రోజు తప్పిపోతూ ఉంటాడు. అందుకే మనం అవసరం ఏమన్నామండి? మన నోరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదంతా చెప్తే నీకు ఏమర్థమవుతుందో నాకు తెలియదు కానీ నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే నా వాయిస్ సరిపోతుందండి వినిపిస్తే కదా, జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమన్నాం? ఎవరైనా మాట తప్పుకోవచ్చున్నాము అంటే ప్రతి ఒక్కరూ తప్పుకోవచ్చున్నాము. యాకోబు అన్నాడు ఆఖరికి నేను కూడా తప్పుకోవచ్చున్నాను. ఎందుకు తప్పుకోవచ్చున్నాను? ముందే చెప్పావు. నాణ్యం అనేది చెప్పండి, కూడగొట్టేది నిర్మించేది, విడగొట్టేది కలిపేది, మొత్తం అన్నీ చేయండి. అదే విధంగా ఇప్పుడు ఏం జరిగిందంటే మనందరము 2వ వచనం ఒకసారి మనందరము తప్పుకోవచ్చున్నాము అంటే కొట్టిల్లుచున్నాము అంటే ప్రతి మాటలో మనం ఏదంటే తప్పుపోతూ ఉంటాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, మనం మాట్లాడే మాటలు చాలా మాటలు ఉంటాయి. ఏంటంటే అంటే మంచి మాటలు, చెడ్డ మాటలు. మంచి మాటలు అంటే ఏంటంటే ప్రేమగా, ఆప్యాయతగా, మంచిగా, అబద్ధాలు అనకుండా తీయగా మాట్లాడే మాటలు మంచి మాటలు అంటారు. చెడ్డ మాటలు అంటే ఏంటంటే కోపంగా, ద్వేషంగా, బూతులతో ఇంకా ఇలాంటి రకాలతో మాట్లాడే వాటిని చెడ్డ మాటలు అంటూ ఉంటాం. చిన్న పదాలు ఒక వ్యక్తికి పుచ్చుకునే అవకాశం ఉంటాం. బాగా గమనించండి, మనం మాట్లాడే పదాల్లో ఒక్కొక్క పదం వేరొక వ్యక్తికి వినసొప్పుగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందికరంగా ఉన్న మాటే మనల్ని తొట్టిల్లడానికి అవకాశం ఇచ్చేటట్టు చేస్తుంది. గమనించండి. ఇంకా ఏమన్నా మనం అందరం తప్పుకోవచ్చున్నాము. ఎలా తప్పుకోవచ్చు?
తప్పుకోవచ్చున్నాము. మన శరీరంలో ఒక అవయవం ఉంది. ఆ అవయవం పేరే అందరూ చెప్పండి. ఆ అవయవం పేరే నాలుక. తర్వాత గుర్రము మనకు లోబడితే నోటికి కళ్ళను పెట్టి వాటి శరీరం అనేది తిప్పుదాం కదా. గోడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను గోడ నడుపుకోవాలని ఉద్దేశం చెప్పిన మిగిలిన చిన్నలకు చుట్టాన్ని చేత త్రిప్పబడిన వచ్చారు. ఇక్కడ ముందు ఈయన ఏమన్నారంటే యాకోబు గారు, మీరు బోధకులుగా అవడానికి భయపడాలి. ఎందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎందుకని మీకు ఖచ్చితంగా తీరు పట్టడానికి నిజంగా రీతిగా ఇష్టంగా చెప్పి కోపంగా హెచ్చరించారు. తర్వాత ఏమన్నారు, మనం అందరము తప్పుకోవచ్చున్నాం. మనం అందరం అంటే ఆఖరికి నేను కూడా తప్పుకోవచ్చున్నాను అని యాకోబు చెప్పారు. చెప్పి ఏమన్నాడు, స్వాధీనపరచుకునే శక్తి గలవాడు ఎవరైతే తన యొక్క మాటలను ఆధీనంలో ఉంచుకుంటాడో, కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు తన శరీరాన్ని కాపాడుకుంటారట. మూడవ బుక్లో శ్రీమంతుడు చూడండి, కళ్ళెము పెట్టుకుని, అంటే నోటికి కళ్ళెము పెట్టుకోవాలి అంటారు ఉంటారు కొంతమంది. ఎందుకని అదేవిధంగా మనిషి మాట్లాడకుండా ఉండాలంటే, తొట్టిల్లో పోకుండా నోటితో తొట్టెల్లో పోకుండా ఉండాలంటే మనిషి కూడా కళ్ళెము పెట్టుకుని సైలెంట్గా ఉండాలి, అధికంగా మాట్లాడకూడదు. తర్వాత ఏమన్నారు, మీకు రెండు ఉదాహరణలు చెప్తారు. ఏంటి ఆ ఉదాహరణ అని ఈయన యాకోబు గారు చెప్పారు. ఒకటి, గుర్రాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. గుర్రాలు ఎలా వాడతారంటే ఎక్కువ రాజులు ఎక్కువ వాడేవారు. ఎందుకని అప్పట్లో బళ్ళు కార్లు అవి లేవు కాబట్టి గుర్రాలు అనేవి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు బాగా గమనించండి, గుర్రానికి ఏమైనా హ్యాండ్ ఉందండి? లేదు. గుర్రానికి ఏమైనా స్టీరింగ్ ఉందా? ఇప్పుడు పెట్టాలన్నా పెట్టగలవా? పెట్టలేదు. కానీ పెట్టగలిగితే మీకు ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ ఇస్తారు. కానీ పెట్టలేదు కాబట్టి దానికి ఒకటి కడతాం. ఏంటండి? కళ్ళెము కడతాం. అదే ఏంటంటే గుర్రము మనకు నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుతాం కదా. అంతే కదా, తిప్పుతాం కదా. ఎలా తిప్పుతాం? గుర్రం వెళ్తా ఉంటాం. మనం లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాం? ఇటు వైపు తిప్పుతాం, ఇలా వెళ్తాం. రైట్కి వెళ్ళాలంటే ఆ కళ్ళెము లాగుతారు, ఏ సైడ్కి వెళ్ళాలి ఆ సైడ్. అప్పుడు గుర్రం ఏం చేద్దండి? వెళ్తారు. అంటే ఇప్పుడు చెప్పండి, కళ్ళెముతో గుర్రం మొత్తాన్ని మనం స్వాధీనం చేయగలం. ఒకవేళ కళ్ళెం అనేది లేకపోతే గుర్రం మొత్తాన్ని మనం స్వాధీనం చేసుకోగలమా? చేసుకోలేం. ఎందుకని ఎక్కేసి కూర్చుంటాం, అది అలా తీసుకుపోతే అలా తీసుకుపోతారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, కళ్ళెం పెట్టారు కాబట్టి మన యొక్క ఎవరైతే గుర్రం ఎక్కారో ఆ గుర్రం ఎక్కిన వ్యక్తి ఏ యొక్క గమ్యస్థానానికి వెళ్ళాలో చేరగలుగుతాడు. ఎందుకు చేరగలుగుతాడంటే అంటే ఆ యొక్క కళ్ళెము ఈ యొక్క గుర్రం మొత్తాన్ని స్వాధీనం పరుచుకుంది కాబట్టి. ఇంకొక రెండో ఉదాహరణ ఉంది. రెండో ఉదాహరణ ఏంటంటే అంటే, మీకు పడవలు తెలుసు కదండి. పడవలు ఎక్కడ ఉంటాయండి? పడవలు ఎక్కడ ఉంటాయి? రోడ్డు మీద వెళ్తాయండి, వెళ్ళదు. మరి ఎక్కడ వెళ్తాయి? ఖచ్చితంగా నీటిలోనే వెళ్తాయి. మీరు కొంచెం బాగా గమనిస్తే పడవలకి కింద ఒక చుక్కాని అనేది ఉంటారు. ఎలా ఉంటుందంటే మీరు బాగా గమనిస్తే ఇమేజిన్ చేసుకోండి. పడవలో వెళ్తారు. పడవలో వెళ్తున్నప్పుడు ఒక అక్కడ పడవ నడిపారు, ఇక్కడ కర్రలు తిప్పుతూ ఉంటారు. ఎందుకు తిప్పుతారని అంటే కింద ఒక చుక్కాని ఉంటారు. ఎందుకు ఉంటుందండి అంటే నీళ్ళు అటు ఇటు కలిపి ఆ యొక్క డైరెక్షన్లో ఆ యొక్క పడవ వెళ్ళడానికి ఆ చుక్కాని ఉంటారు. అంటే పడవ మొత్తం ఆధీనంలో ఉంటుందంటే దేని మీద ఆధారపడిందండి? పడవ యొక్క కింద భాగంలో ఉన్న చుక్కాని మీద ఆధారపడింది. ఒకవేళ చుక్కాని లేకపోతే పడవ ఆధీనంలో ఉండదు. మరి ఎక్కడ ఉండదండి? అదుపు తప్పి వేరే డైరెక్షన్లో వెళ్తారు. అంటే ఇప్పుడు చెప్పండి, రెండు ఉదాహరణలు చూస్తాం. ఒకటి గుర్రం చూస్తాం, రెండు పడవ చూస్తాం. గుర్రం ఏం జరిగిందంటే కళ్ళెం పెట్టారు. ఎందుకని? మనం స్వాధీనపరచుకోవాలి. తర్వాత పడవకి చుక్కాని పెట్టారు, దాన్ని కూడా స్వాధీనపరచుకోవడానికి. కానీ ఈ రెండూ చేయగలుగుతాం. కానీ అంటే గుర్రాన్ని మనం స్వాధీనపరచుకుంటున్నాం, పడవను మనం స్వాధీనపరచుకుంటున్నాం. కానీ మన యొక్క నోటిని మనం స్వాధీనపరచుకోలేకపోతున్నాం, అదుపులో పెట్టలేకపోతున్నాం. తర్వాత చూడండి, అలాగనే నాలుగు కూడా చిన్న అవయవమైన బహుగా అధికపడుతుంది, అతిశయపడతాడంట. గొప్పలు చెప్పుకుంటారు. నాలుగు ఐకాలు ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన తల్లి పెట్టారు ఆశ్చర్యసారి. ఇక్కడ మనం చూస్తాం, నాలుగు అనేది మన అవయవంలో శరీర అవయవంలో చిన్నదా పెద్దదా మీరే చెప్పారు. చాలా చిన్నది. ఎలా అంటే 5 నుండి 10 సెంటీమీటర్లు లెంత్ అనేది ఉంటుంది. అంతే
విత్ అనేది 5 సెంటీమీటర్లు, అంటే 10 నుంచి 5 సెంటీమీటర్లు చిన్న నాలిక. ఈ చిన్న నాలిక ఏం చేస్తుంట, శరీరం అంతట్లో అవయవం అనేది చిన్నదే, కానీ చేసే పనులు మనకి చాలా పెద్దది. ఆయన ఏం చేస్తాడ, నాలికంట అతిశయపడుతుందంట. ఎలా అతిశయపడుతుందంట, తన గురించి తను చెప్పుకోవాలని, తన గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడాలని, అధికంగా మాట్లాడాలని, ఏదేదో మాట్లాడాలని, ఏదేదో చేసేయాలని ఆతృత పడతా ఉంటుందంట. దాని పేరే నాలిక. ఈ నాలికను బట్టి మనం అదుపులో పెట్టుకోలేక పోతున్నాం. అందుకే నాలిక ఇంకేమన్నారంటే అది అగ్ని అన్నారు. ఏమన్నారంటే అగ్ని. ఒకసారి గమనించండి, చిన్న అగ్గి మంట పెద్ద గడ్డిని గుడి చేసేయగలరు. అలాగే చిన్న మాట కుటుంబాన్ని నాశనం చేయగలరు. చాలా బాగా గమనించారు. చిన్న నిప్పులో ఎలా అయితే ఒక అడవి లేదా ఒక గడ్డిని ఎలా గుడి చేయగలదో, ఒక చిన్న మాట, ఒక చిన్న చిచ్చుబుడ్డి లాంటిది, అంటే చిచ్చు పెట్టడానికి కదా, చిన్న కుటుంబాన్ని నాశనం చేయాలి. ఎందుకు నాశనం చేయాలి అంటే నాలుక అదుపులో లేకపోవడం వల్ల. తర్వాత చదువుతారు నాలుకనే చెప్పుకోగలరు. తర్వాత నాలుక మన అవయవంలో వచ్చబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు ప్రాణము కలిగజేయు, ప్రకృతి చక్రాలను చిచ్చుపెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇప్పుడు చెప్పండి, నాలుక అనేది ప్రకృతి చక్రాన్నే మార్చేస్తుంట. అంటే నిప్పు ఎలా అయితే ప్రకృతి చక్రాన్ని మార్చేస్తుందో, నాలుక కూడా సర్వ మాలిన్యాన్ని మనిషిని పాపలో పడేటట్టు చేస్తుంది. మనిషిని పరలోకం వెళ్ళాలి ఆశపడే మనిషిని నరకంలోకి వెళ్ళేటట్టు చేస్తుంది. అదే చిన్న అవయవం, దాని పేరే నాలుక. తర్వాత ఒకసారి చూడండి. ఒక పక్షి, మృగపక్షి, సర్ప జలచరం, ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయన కానీ ఏ నరుడు నాలుకను సాధు చేయలేడు. చేద్దాం. ఇక్కడ మనం బాగా మనం చూస్తాం ఏంటండి, మృగ పక్షి, మృగ జంతువు లేదా జలరాశి. అంటే మృగాలంటే తెలుసు కదండి, మృగాలంటే ఏంటండి, మనిషిని తినేసి. అంటే ఒక జంతువు మనిషిని తినేసి దాన్ని మృగ జంతువు అంటారు. ఒకవేళ జంతువులు అంటే మనకు తెలుసు, యానిమల్స్ అంటారు. తర్వాత మృగ జంతువులు, మృగ పక్షులు. పక్షులు అంటే తెలుస్తాయండి, పక్షి అంటే ఆకాశంలో ఎగిరేవి. పక్షులు కూడా కొన్ని మృగమైనటువంటి ఉంటాయి, కొన్ని మంచి పక్షులు ఉంటా ఉంటాయి. అంటే అప్పట్లో ఏం చేసేవారు, పక్షిని కొన్ని పక్షులు ఉపయోగించే పత్రికలు అంటే లెటర్స్ అనేవి ఈ రాజుగా రావడానికి ఆ రాజుగా ఉంటాయి, అలా పంపుకునేవారు. కానీ కొన్ని పక్షులు ఉంటాయి, అవి మనిషికి హానికరంగా ఉంటాయి. వాటిని మనం మృగ పక్షులు అంటాం. అంటే మనిషికి హాని చేసే జంతువులు మృగ జంతువులు, మనిషికి హాని చేసే పశువులు మృగ పశువులు, మనిషికి హాని చేసే జలరాశులు అంటే నీటిలో ఉండేవి, అప్పులు ఉంటాయి, క్రొకోడైల్, ముసళ్ళు ఉంటాయి, ఇలా చేపలు ఉంటాయి, తర్వాత పాములు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిని చాలా మనిషికి అపాయం కలిగిస్తూ ఉంటాయి. కానీ మీరు బాగా గమనిస్తే వీటిని మనం ఆధీనంలో పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు అండి, సింహం ఉన్నది, సింహం మనిషికి హాని కలిగిస్తుంది. కానీ దాన్ని ఏదో మనం ట్రైన్ చేసి ఒక బోన్లో పెట్టవచ్చు. అంటే దాన్ని బోన్లో పెడితే మనకి అది హాని చేస్తుందా, చేయదు. ఎందుకంటే చేయదు, అది మనం ఆధీనంలో తీసుకుని దాన్ని మనం బంధించాం కాబట్టి. అలాగే చేపలు ఉన్నాయి, తర్వాత పాములు ఉన్నాయి. పాములు వాడు ఉంటాడు, పాములు బొట్లో వేస్తాడు, బొట్లో వేస్తే పాము ఎవరి ఆధీనంలో ఉందండి, మనిషి ఆధీనంలో ఉంది. తర్వాత పక్షులు ఉంటాయి, పక్షులు అలాగే ఎగిరేస్తూ ఉంటాయి, అవి మనిషికి హాని కలిగిస్తూ ఉంటాయి. కానీ మనిషి ఏం చేస్తాడు, పక్షిని పట్టేవాడు ఆ పక్షిని పట్టుకెళ్ళి ఒక బొట్లో రాస్తాడు. అంటే పక్షి ఎవరి ఆధీనంలో ఉందండి, ఎవరి ఆధీనంలో ఉందండి, మనిషి ఆధీనంలో. అంటే మృగపక్షి మృగ జంతువులు అన్నీ కూడా మనిషి ఆధీనంలో పెట్టుకోగలుగుతున్నాడు. కానీ ఒక అవయవం ఉంది, ఆ అవయవమే నాలుక, దాన్ని ఆధీనంలో పెట్టుకునే గలవాడు లేడు. మీరు బాగా గమనించండి, మానవ చరిత్రలో మానవ చరిత్రలో నాలుకను ఆధీనంలో పెట్టుకోవడం ఎవరో లేరు. ఒక అతను ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు. కాబట్టి మనం కొన్ని ఉదాహరణ చూసి చూపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకి అబ్రహాము గారు తెలుసు కదండి, అబ్రహాము గారు తెలుసు. అబ్రహాము గారు ఏం చేశారంటే అలా ప్రయాణిస్తా ఉంటారు. అబ్రహాము గారికి ఒక భార్య కూడా ఉంది, చక్కని భార్య, సుందరవతి అయిన భార్య. ఆ భార్య పేరే చెప్పండి, సారాయి. ఆ పేరు
సారా వీళ్ళందరికీ బయలుదేరితే ఒక ఊరు వచ్చింది. ఆ ఊరే ఐగుప్తు దేశం. ఆ ఐగుప్తు దేశంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనే ఫరో. ఆయన అది రకమైన మనిషి. ఎవరైనా అర్థం ఆయన తీసి తెచ్చుకుంటాడు. అంటే అక్కడున్న చెప్తాడు అర్థం కావడానికి. అలాగే ఈ మధ్యవర్తి కాబట్టి నేను ఏం చేశాడు, అబ్రహాం గారు ముందుగానే సారాగా చెప్పాడు. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఆ రాజుగారు నువ్వు బాగున్నావు కాబట్టి నేను తీసుకుంటాను, నేను తీసుకెళ్ళిపోతాను. నేను కాబట్టి నీ భర్తని చెప్తే నేను చెప్పాను. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత నేను చెప్తాను, నువ్వు నా అక్కని చెప్తాను. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అవును మా అన్నయ్య అని చెప్పు, మా తమ్ముడని చెప్పు అంటాడు. అంటే ఇక్కడ గమనించండి, అతను అబద్ధాన్ని మాట్లాడారు. అంటే అబ్రహాము నాలుగు అదుపులో ఉన్నా అదుపు తప్పిపోయిందా? అదుపు తప్పిపోయింది. అందుకే తర్వాత దేవుడు ఫరోతోనే మాట్లాడాడు. ఏమని? వాళ్ళిద్దరూ భార్యాభర్త. అబ్రహాము ఏం చేశాడు? భయపడి అబద్ధం చెప్పాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? సారాని పంపేయాలి. సారా అంటే పంపేసి ఫరో అంటాడు ఏమని? అబ్రహాము ఎందుకు అబద్ధం చెప్తావు? అది ఎవరు? నీ భార్య. నువ్వు ఏమని చెప్పావు? నీ అక్క అని చెప్తావు. ఎందుకు భయపడి చెప్తావు? దేవుడు అదే చెప్పండి, ఇవాళ తీసుకెళ్ళి బడ్జెట్ వెళ్ళిపో అన్నాడు. ఎందుకని? ఒకవేళ సారా వెళ్ళకపోతే ఇక్కడ ఫరో పడి కథమైపోతాడు. ఇక్కడ ఫరో అక్కడ అలాగే ఉప్పు కూడిపోతాడు. కాబట్టి అంటే చెప్పండి, అబ్రహాము తన యొక్క కాలికి నదిలో ఉంచుకున్నాడా? ఉంచుకోలేదు. తర్వాత కూడా ఫరో కూడా మాట్లాడు. ఫరో కూడా అన్నాడు, పాపం వచ్చేసి దేశం అంటాడు. ఏమంటే నీకు యెహోవా ఎవరో తెలుసా అంటాడు. అంటే యెహోవా ఎవరండి అంటాడు. ఎవరండి? గర్వంతో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం చూస్తాం అబ్రహాము ఏం చేశాడండి? భయంతో అబద్ధాడు. తర్వాత ఎవరండి? ఫరో ఏం చేశాడు? పాపంతో ద్వేషిస్తూ యెహోవా ఎవరు అని అడిగాడు. ఇది మనకి కనబడుతుంది. తర్వాత మోషే గారు తెలుసు కదా, మనం ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? నడిపించారు. మోషే గారికి తర్వాత ఆయన కూడా ఆయనే అహరోను. వీళ్ళిద్దరూ వస్తుంటే అహరోను గారు మోషే గారి నీళ్ళు ఇవ్వి అని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. అక్కడ మోషే ఏం చేశారంటే పాపంతో ఖచ్చితంగా పలికాడు. ఆ చిన్న మాటకి ఒకసారి చూడండి, కీర్తనలు 103వ అధ్యాయం, 106వ అధ్యాయం, 33 వస్తుంది. కీర్తనలు ఎట్లనగా ఏంటంటే 133లో ఏమంటుందంటే, నేను 133:33 ఒకసారి నేను క్షమించండి, ఇలా చూడండి ఒకసారి. చిన్న పాపం చిన్న మాట పలుకుతాడు. ఎవరైనా అంటే మోషే. ఏమంటే తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి, దేవుడు మహిమపరచడం కాదు. అందుకే దేవుడు తర్వాత ఏమంటాడంటే, నువ్వు కళ చేసేది వెళ్ళవు, నువ్వు అలవాడు. ఎందుకని? నువ్వు నీ సొంత ప్రదర్శన ఉపయోగించి కోపంతో నా ప్రజల్ని మాట్లాడాలి కాబట్టి. అంటే ఇక్కడ చూడండి, మోషే తన యొక్క నాలుకను అదుపులో ఉంచుకోలేదు. అంటే ఇప్పుడు మనం ముగ్గురు చూసాము. ఒకటి అబ్రహాము, తర్వాత ఫరో, తర్వాత మోషే. ఇలా ముగ్గురు కూడా తన యొక్క నాలుకను అదుపులో ఉంచుకోలేదు. తర్వాత మనం చూస్తాం యోబు యొక్క భార్య. యోబు యొక్క భార్య ఏమంటే, యోబు గారు చాలా కష్టం ఉన్నవాడు ఏమంటే, ఎందుకనే మన దేవుడు వదిలేవచ్చు కదా అంటే. ఇప్పుడు చెప్పండి, యోబు యొక్క భార్య నాలుక అదుపులో ఉందా? లేదు. అలాగే ఈరోజు అలాంటి భార్యలు ఉన్నారు. ఎలా ఉన్నారండి అంటే, భర్తతో దెబ్బ, ఆయన యువత దెబ్బ, మొత్తం దెబ్బలాటేసుకుని ఏదేదో చేసుకుంటారు, ఏదేదో అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు యోబు యొక్క భార్య అలా చేసింది. ఆ నాలుకను అదుపులో పెట్టుకోలేదు. ఈ రోజు కూడా ప్రజలు అంటే చాలా మంది సమాజం ఏంటంటే వారి యొక్క నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతారు. ఎంతో కష్టపడేస్తారు భర్తలు, వాళ్ళ మీద వెళ్ళారు. ఎంతో కష్టపడి పని చేస్తారు భార్య, వాళ్ళ మీద వెళ్ళారు. అదుపులు చేసుకుని మొత్తం వారి యొక్క నాలుకలు అదుపులో పెట్టుకోకుండా చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది మానవ చరిత్రలో ఎవరో కూడా నాలుకను అదుపులో పెట్టుకోలేదు. ఇంకా మనం బాగా గమనిస్తే ఇంకొక 5 తర్వాత అపోస్తలుడైన పౌలు, ఆయన కూడా ఎప్పుడో పెట్టుకోండి. ఏమన్నా దేవదోషం చేశాడు. దేవదోషం అంటే దేవుడిని దూషించాడు. వీళ్ళందరూ చంపేయాలి. ఎందుకని? నేను దేవుడిని ఆరాధించేస్తాను, అత్తమాలు ప్రార్థన అత్తమాలు వారికి అన్నారు. వీళ్ళందరూ ఏం చేయాలి? చంపేయాలి అని చెత్త మాత్రం మాట్లాడాడు. అది అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, తన యొక్క నాలుకను అదుపులో పెట్టుకోలేదు. ఇంకా మనం ఎవరు చూస్తామంటే అంటే, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి ఇచ్చేస్తాను. ఇంకా ఎవరైనా ఉన్నారంటే పేతురు. పేతురు తెలుసు కదండి, ఎవరంటే యేసుక్రీస్తు యొక్క
కొంతమంది శిష్యుడు ఆయన ఏం చేశాడు, లేదు ప్రభా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు అంటే ప్రాణం అది అన్నాడు. వెళ్ళాడు పట్టేసుకున్నాడు. 3 సార్లు ఏం చేశాడు, అబద్ధమాడు, నేను ఎరగను. ఏం చెప్పాడు, అలా యొక్క నాలుగు అదుపులో పెట్టుకోలేదు. ఇప్పుడు మీరు బాగా మంచిది, నేను ఎక్కడికి తీసుకొచ్చానంటే బైబిల్ మొదట ఆది కాలం నుండి మ్యాక్సిమం కోర్సుల కాలంలో మనం కవర్ చేస్తాం. ఒక్క వ్యక్తి అయినా తన యొక్క నాలుగు అదుపులో పెట్టుకున్నారా చెప్పండి? పెట్టుకోండి. కానీ ఒక వ్యక్తి పెట్టుకున్నారు, ఆయన యేసుక్రీస్తు. మీరు బాగా మంచిది, యేసుక్రీస్తు ఒక్కరోజైనా ఎవరైనా పాపం చూసారా, ఎవరైనా దేశం చూసారా, ఎవరైనా శక్తితో చూసారా? ప్రతి ఒక్కరిని బాగు చేయడం చూసాం, ప్రతి ఒక్కరిని స్వస్థపరచడం చూసాం, ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పడం చూసాం, ప్రతి ఒక్కరి హృదయాలను మార్చడం చూసాం. అందుకే మనం చూసాం మానవ చరిత్రలో ఒక్క వ్యక్తి కూడా తన యొక్క నాలికలు అది పెట్టుకోవాలి. అందుకే యాభై గారు ఏమంటే మనమందరూ నాలిక ఏం చేస్తామంట, నాలికని అదుపులో పెట్టుకోలేకపోతాం. అందుకే ఒకే ఒకటి, ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు మనం బాగా ముఖ్యంగా మనకు డౌట్ వస్తుంది ఏంటంటే అంటే అబ్రహాము నాలిక అదుపులో పెట్టుకోలేదు, తర్వాత మోషే అదుపులో పెట్టుకోలేదు, నేను అందరూ అదుపులో పెట్టుకోలేదు, మరి నేను అదుపు పెట్టుకుంటామని అదుపులో అంటే నేను అదే అంటాను. మనం నాలుగు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనం అంశం చెప్పుకున్నాం, మన నాలుకను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఖచ్చితంగా మన నాలుక తప్పిపోతూ ఉంటుంది, మన నాలుక గుడ్డలుగా ఉంటుంది, మన నాలుక మన యొక్క అదుపు తప్పుగా ఉంటుంది. కానీ మనం దాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనల్ని అదుపులో పెట్టుకోవడానికి ఏదో కొంత ఆస్కారం ఉంటా ఉంటుంది. నేను ఒక 5 నిమిషాలు మీకు చేస్తాను, నా వైపు చూడండి. అది వచ్చాడు స్పీడ్గా 10 వచ్చాడు అక్కడ ఆశీర్వచనము శాపం వచ్చినప్పుడు బయలుదేరము నా సహోదరులారా ఎలా ఉండబడి. అందుకే యాకోబు చివరికి ఏం చెప్తారంటే, నా సహోదరులారా ఒక్క నాలుగు నుండి ఏమొస్తుందండి, మంచి ఆశీర్వాదం వచ్చి వస్తుంది, శాపం వచ్చి వస్తుంది. కాబట్టి మనం 2 విధాలుగా ఉండకూడదు, ఒక్క విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని మనం నా సహోదరులారా ఇలాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు, శిక్షించే వారిగా ఉండకండి. ఎలా ఉండండి, ఆశీర్వదించే వారిగా ఉండండి. ఇప్పుడు ఆశీర్వదించే వారిని లేకపోతే శిక్షించే వారిగా ఉండండి. ఎందుకని శిపిస్తే పోతే మొత్తం నరకానికి పోతారు, లేదా ఆశీర్వదిస్తే దేవుడి రాజుగా ఉంటారు. అందుకే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2 అంటే ఉప్పు నీరు తీపి నీరు ఒకే నది నుంచి రావు. అలాగే ఉపాధి చూడండి సార్, అలాగే ఒక చెట్టు నుండి యాపిల్ చెట్టు నుండి మ్యాంగో పళ్ళు రావు, అలాగే మ్యాంగో ట్రీ నుండి యాపిల్ ఫ్రూట్స్ అనేవి రావు. అదే విధంగా ఏ చెట్టు నుండి ఏ ఫ్రూట్ వస్తుందో అలాగే ఏ ఎక్కడ నుండి అదే వచ్చి వస్తుంది. అందుకే మనం ఏమన్నామంటే ఒకే నోటి నుండి ఆశీర్వాదం వచ్చినప్పుడు ఒకే నోటి నుండి శాపం వచ్చిన వస్తుంది. అలా రాకుండా శాపం వచ్చిన రాకుండా ఆశీర్వాదం వచ్చిన ఒకటి రావాలండి అంటే మనం ఏం చేయాలండి అంటే, అందుకే మనం చదువు మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 వచ్చును. మత్తయి సువార్త 12:34 వచ్చి 2 భాగం. హృదయం అనేది నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. ఇప్పుడు చెప్పండి, మన హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. అంటే చెప్పండి, మన హృదయంలో బుద్ధితో నిండిపోయి చెప్పండి, మన నోరు అంటే ఏమంటాయి, ఖచ్చితంగా బుద్ధిలో. ఇక్కడ నేను బూత్ అంటే ఏంటి చెప్పి ముందుకు తీసుకెళ్ళి ఆఫ్ చేస్తాను. అసలు బూత్ అంటే అనగానే మనకి ఏమంటామంటే పెద్ద పక్కం అంటాం. అసలు బూత్ అంటే ఏంటంటే అంటే సరైన నిర్వచనం ఏంటంటే అంటే బూత్ అనేది ఇలా చెప్పారు. ఏమంటే శరీర అవయవాన్ని అసహ్యంగా అపహాస్యం చేస్తూ చెప్పేదాన్ని బూతు అంటారు. అంటే వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తారండి, చాలా ఇబ్బందికరంగా మాట్లాడతారు. వాటినే బూతులు అంటారు. అందుకే వాటిని కూడా చెప్పింది, మీరు ప్రపంచంలో వచ్చిన నువ్వు ఉచ్చరించాలి. ఏం ఉచ్చరించకూడదు, బూతులైన సంస్కృతులైన కోకిరి గొడవైనడు మీరు ఉచ్చరించకూడదు. మరి ఏం ఉచ్చరింపాలి, కృతజ్ఞత వచ్చిన ఉచ్చరింపాలి, తర్వాత ఆశీర్వాదం వచ్చినవే ఉచ్చరింపాలి. అలా ఉచ్చరణ చేయాలని అంటే మనం ఏం చేయాలండి అంటే మన హృదయాన్ని దేవుడి వాక్యంతో నింపుకోవాలి. అదే చదవండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరి మాట్లాడాలి. అంటే ఇప్పుడు చెప్పండి, మన నాలుకలను మన నోరులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయాలంటే ముందు మన యొక్క హృదయంలో ఏమవ్వాలంటే హృదయం దేనితో నిండి ఉండాలని అంటే ఎవరికి అర్థం కాకుండా నాకు అర్థం రిపీట్ చేస్తారు. మన హృదయం దేనితో నిండి ఉండాలని అంటే చెప్పండి, దేనితో నిండి ఉండాలి, దేవుడి యొక్క వాక్యంతో నిండి ఉండాలి. దేవుడి యొక్క వాక్యంతో కనుక మన యొక్క హృదయం నిండి ఉంటే
మన యొక్క నాలుగును అదుపు తప్పకుండా కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించినట్టే అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ఊహించుకుంటాం. స్తోత్ర ప్రభావ మీరు ఇచ్చిన ప్రశ్న మీ యొక్క వాక్యంలో కొన్ని విషయాలు తీసుకోవడానికి కృప దయచేసి సహాయం చేసినందుకు మీకు అవుతుంది. మేము అనేక విషయాలుగా అనేక మాటల ద్వారా మేము ఒక వ్యక్తిని దూషించవచ్చు, ఒక వ్యక్తిని క్షమించవచ్చు, ఒక వ్యక్తిని ఆశీర్వదించవచ్చు, ఒక వ్యక్తిని చెప్పించవచ్చు. ప్రభా అవుతుంది నీ యొక్క లేఖన సమస్యను నీ యొక్క నాలుగు అదుపులో ఉంచుకోవాలి, నీ యొక్క హృదయం నిండిన దాని బట్టి నీ నోరు మాట్లాడు అని నీ యొక్క లేఖన సమస్య అవుతుంది. నేను కనుక మా యొక్క నోరు ద్వారా ఎవరైనా బాధపెట్టినట్లయితే, ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే, ఎవరైనా చెప్పించినట్లయితే తండ్రి మమ్మల్ని క్షమించండి. అలాగే కదా నీ యొక్క హృదయం మా యొక్క నీ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో నింపుకొని మేము మా యొక్క నాలుగు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేసేవారు కొనడానికి సహాయం, అట్రీతి కొనడానికి సహాయం నడిపించారు. అలాగే వారు ప్రతి కార్యక్రమం, ప్రతి ఆలోచన, ప్రతి విధానంలో మీరే తోడు సహాయం చేయాలి. ఎవరైతే నేను సహించుకొచ్చారంటే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి, మీ చెప్ప ప్రకారంగా నడిపించండి. మీ నామంలో మహిమకరంగా నీ యొక్క ప్రతినిధిగా నీ యొక్క రూపంలో చెక్కబడిన వ్యక్తులుగా ఎవరైనా సహాయం చేయండి. ఎవరైతే ఏ అవసరం వారి యొక్క అవసరం ఏ శ్రామని తీసివేయమని అడిచారు. అలాగే ఎవరైతే అనాథులున్నా వారి అనారోగ్యం తీసివేసి మంచి నుంచి మీ చిత్తాన్ని నెరవేర్చుకుని నడుచు. అలాగే సేవగారి కుటుంబాన్ని వారు చేసిన పనులు, వారు చేసిన పరిచయంలో మీరు మంచి నెరవేర్చి మీ చిత్త ప్రకారం నడిపించమని అడుగుతున్నారు. నేను ఇప్పుడు నీ యొక్క వాటిని బోధించుకున్నాను, మీరు సహాయం చేసిన మీకే వదలాలి. నేను నీ యొక్క వాటిలో ఎవరైనా తప్పు మాటలు మాట్లాడంటే, ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే, ఎవరైనా ఇబ్బందిగా ఉండి వారి యొక్క ఏ మనస్తాపానికి గురవ్వకూడదండి మంచిగా ఉండడానికి సహాయం చేయాలి. నీ యొక్క వాక్యాన్ని అనుసరించే వారు సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.